హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, బకాయిలు మరియు పీఆర్సీ వేగవంతం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అమలు డిమాండ్ అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం 12వ పే కమిషన్ కమిటీని తక్షణమే అమలు చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. శుక్రవారం జరిగిన యూటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మదన విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు ఈ డిమాండ్లు ఉంచారు. పీఆర్సీ అమల్లో నిర్లక్ష్యం, యూటీఎఫ్ ఆరోపణలు. యూటీఎఫ్ నేతలు మాట్లాడుతూ 5 ఏళ్లకోసారి అమలు చేయాల్సిన పీఆర్సీ అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అయితే విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పీఆర్సీ వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికీ వారు ఆర్థిక సమస్యతో సతమతమవుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మెరుగైన వేతనాలు, సకాలంలో చెల్లింపుల హామీలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. నిధుల మళ్లింపు, ఉద్యోగుల ఆగ్రహం. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, జీఎల్ఐ వంటి నిధులను ప్రభుత్వం తన అవసరాల కోసం మళ్లించిందని యూటీఎఫ్ నాయకులు విమర్శించారు. ప్రభుత్వ ఈ చర్యల వల్ల ఉద్యోగులపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని అన్నారు. ఈ నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా గత ప్రభుత్వం ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అయితే పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు, ఆగ్రహం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అయితే ఆశించారు. అయితే 6 నెలలు గడిచినా ఉద్యోగులకు సంబంధించి సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని యూటీఎఫ్ పేర్కొంది. యూటీఎఫ్ నేతలు 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా 30% మధ్యంతర వృత్తి పరిష్కారాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు దిశలో యూటీఎఫ్ సూచనలు. 12వ పీఆర్సీ అమలు, పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలి. రెండవది మధ్యంతర వృత్తి పరిష్కారం. కొత్త పీఆర్సీ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ముందు 30% మధ్యంతర వేతనం సవరణ అయితే అమలు చేయాలి. పెన్షనర్ల సమస్యలు. పెండింగ్లో ఉన్న పెన్షన్ల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలి. సవరణల ప్రక్రియ వేగవంతం. కొత్త పే రివిజన్ ప్రక్రియను వేగవంతం చేసి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. జనవరి 2న కేబినెట్ భేటీపై దృష్టి. జనవరి 2న జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ అంశాలు ప్రస్తావించబడే అవకాశం ఉందని యూటీఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యలపై కీలకమైన హామీలు, నిర్ణయాలు తీసుకోవాలని వారు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ హెచ్చరిక. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే మరింత తీవ్రమైన పోరాటానికి సిద్ధమవుతామని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. 12వ పీఆర్సీ అమల్లో ప్రభుత్వం చురుకుదనంతో ముందడుగు వేయాలని, లేకపోతే ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ప్రభుత్వం త్వరగా స్పందించి ఉద్యోగుల ఆశలపై నీరు చల్లకుండా ముందడుగు వేయాలని యూటీఎఫ్ కోరుతోంది.